కిలాడి అత్త చలాకీ కోడలు 14వ భాగం. కాసేపటికి తేరుకున్న ధన, సుబ్బుగారు నాకేమైంది? మా నాన్నమ్మ పోనింది. ఊరుకోండి, నా ప్రమేయం లేకుండా మీ నాన్నమ్మగారు ఎలా వస్తారు? మరి అదే ట్విస్ట్ అంటే, నానమ్మ వచ్చింది, మీ అత్తగారికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. ఏంటండి జోక్ చేస్తున్నారా? అవునా, అయితే మీ మామగారిని అడుగు. నాన్న తనకి చెప్పండి. మామయ్య గారు, అవునమ్మా, సుబ్బు చెప్పేది నిజమే. ఎలా మామయ్య గారు? మా అమ్మ అంతేనమ్మా, బ్రతుకున్నప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పని చేయాలని తలచినప్పుడు ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటుంది. అదే పని ఇప్పుడు కూడా చేస్తుంది. సూరమ్మ మనసులోని మురికిని తొలగించడానికి మనం చేసే ప్రయత్నాల్లో తను కూడా భాగస్వామి అయ్యింది. నిజమే మామయ్య గారు, బామ్మగారు చాలా మంచివారు. బామ్మగారు మరెప్పుడైనా వచ్చేటప్పుడు కొంచెం నాకు చెప్పండి ప్లీజ్ అని మనసులో అనుకుంది. సూరమ్మ కాలం గడుస్తున్నా కూడా తన కోడలిపై పంతం మాత్రం వదలలేదు. ఎప్పటికప్పుడు ఏదో విధంగా కోడల్ని ఇబ్బంది పెట్టాలనే చూస్తుంది. ఏదో తింగరి ఆలోచన చేస్తుంది, కానీ అవి తిరిగి తనకే చుట్టుకుంటున్నాయి. ఎప్పటిలానే ధన ఉదయాన్నే పనులన్నీ చక్కబెట్టడానికి ఉపక్రమించింది. దాదాపు ఇంటి పని, వంట పని మొత్తం చేసేసింది. సుబ్బు పొలం పనులు చూసుకోవడానికి వెళ్ళాడు. చలమయ్య గారు వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్నారు. కాస్త నడుము వలుద్దామని బెడ్పై వాలింది ధన. ఆహా, నా కొడుకుని అటుపోనిచ్చావు, ఇక రెస్ట్ అన్నమాట, చెప్తా నీ పని అని అప్పటికప్పుడు ట్యాంకులో ఉన్న నీళ్లు మొత్తం ఖాళీ చేసింది. వాటర్ మరలా ట్యాంకుకి నింపకుండా కరెంట్ ఫ్యూజ్ పీకేసి దాచిపెట్టింది. ఈ వంకతో కోడల్ని పిలుద్దామని లోపలికి వెళ్ళి కూడా, అమ్మో అనవసరంగా దీనికి కదిలించకూడదు, అక్కడ మామగారి దగ్గర స్విచ్ వేస్తే ఇక్కడ కోడలి దగ్గర బల్బు వెలిగిద్ది అని, ఏమండి అని భర్త చలమయ్య గారి దగ్గరకు వెళ్ళింది. ఏంటి సూరమ్మ, ఏంటి మరలా సూర్యకాంతం ఐడియా ఏమైనా వచ్చిందా? ఏంటి అని ఒక్క చూపు చూసేసరికి, అబ్బాబా అది కాదు సూరమ్మ, నాతో పని ఏంటి అని అడుగుతున్నా. ఏంటంటారేంటి అని గట్టిగా తనకు వినపడేటట్టు మాట్లాడుతుంది. అరే కొంచెం చిన్నగా మాట్లాడవే, నాకింకా చెవుడు రాలేదు. నాకు తెలుసు, మరి వినపడే వాళ్లకు కూడా వినపడాలి కదా అని చిన్నగా అని, అదేనండి ఇంట్లో చుక్క నీళ్లు లేవు, పదండి కుళాయి పంపులు వదిలారు, వెళ్ళి నేను పడతాను, మీరు ట్యాంక్ నింపండి. ఒసేయ్ ఒకసారి అలాగే ట్యాంక్ మొత్తం నా చేత నింపించావు, ఆ దెబ్బకి 4 రోజులు లేవలేదు, నా వల్ల కాదే తల్లి. అదేం కుదరదు, ఈరోజు మీరు ట్యాంక్ మొత్తం నింపాల్సిందే, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు అని బలవంతంగా చలమయ్య గారిని కుళాయి పంపు వద్దకు తీసుకెళ్ళి. ధన, ఏంటి మా అత్తగారు ఈరోజు ఏదో చెత్త పొలాన్ని వేసినట్టున్నారు అని చూస్తే పాపం చలమయ్య గారు పెద్ద బొంగ నెత్తిన పెట్టుకుని మెట్లు ఎక్కుతున్నారు. అయ్యో మామయ్య గారు అని, అవును కరెంట్ లేనప్పుడు కుళాయి నీళ్ళు ఎలా వస్తున్నాయి? అయినా ఉదయాన్నే నేను ట్యాంక్ ఫుల్ చేశాను, అప్పుడే అయిపోయాయా అని అటు ఇటు చూస్తుండగా ధన చూపు కరెంటు మీటర్పై పడింది. ఫ్యూజ్ ఎవరో పీకేసినట్టుంది, ఇంకెవరు నా అత్తగారే చేసుంటారు ఈ పని, ఈ ప్లాన్ నా కోసమే వేసినట్టుంది నా అత్త. సరే కాచుకోండి అత్తగారు, నేను వస్తున్నా అని మెట్లు దిగి వస్తున్న మామగారిని ఆపి, మామయ్య గారు ఆగండి, ఈ వయసులో మీరు ఇంత కష్టమైన పనులు చేయకూడదు, నేనున్నాగా, ఇటివ్వండి బొంగలు, మీరు రెస్ట్ తీసుకోండి. అయ్యో నీకెందుకు తల్లి శ్రమ, పర్లేదు మామయ్య నేను చూసుకుంటా కదా అని బొంగలు తీసుకుని కొళాయి వద్దకు వెళ్ళింది. బొంగలు తీసుకుని వస్తున్న కోడల్ని చూసి, రావే నా కొంటె కోడలా రా, ఈరోజు నీ పని పడతా అంటూ మురిసిపోతుంది. ధన, వస్తున్నా నా కిలాడి అత్త వస్తున్నా అనుకుని ఉన్నట్టుండి కాలు వెనికిందని వంక పెట్టుకుని కుంటుకుంటూ వెళ్ళింది. అత్తయ్య గారు బొంగ ఎత్తండి, నేను ట్యాంకులో పోసొస్తాను. సరే కోడలా, చిన్నగా వెళ్ళి పోసిరా అమ్మా. బొంగ నెత్తిని పెట్టుకుని వెళ్తూ అమ్మా అని కింద పడింది ధన. అక్కడున్న అమ్మలక్కలందరూ, అయ్యో సూరమ్మక్క నీ కోడలు పడింది. అందరూ దగ్గరికి వెళ్ళి ధనని లేపారు. అయ్యో ఏమైంది ధన? కాలు బెణికింది. అయ్యో రామా, బాలేనప్పుడు ఎందుకు వచ్చావమ్మా నువ్వు? అదేంటండి అలా అంటారు? మా అత్తగారు అంతలా కష్టపడుతుంటే నేనెలా ఇంట్లో ప్రశాంతంగా ఉండగలను? పర్లేదు బొంగ ఎత్తండి, మోసుకెళ్తాను. చూడండి సూరమ్మ కోడలు ఎంత మంచిదో. అక్కడున్న అమ్మలక్కలందరూ ఒకచోట కూడి, ఈరోజు మనమంతా సూరమ్మ పని పడదాం అని గుసగుసలు చెప్పుకొని, సూరమ్మప్ప పాపం కోడలికి బాలేదు కదా, నీళ్లు తను పడుతుంది, నువ్వు మొయ్యరాదే. నేనా? నువ్వే, నీ ట్యాంక్ నిండే వరకు మేము ఆగుతాం సూరమ్మ అనేసరికి సూరమ్మకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి, ఓసి మీ అన్యాయం తగలయ్యా, ఏదో మనసులో పెట్టుకుని నన్ను బాగా ఇరికించారు కదే అని గొణుక్కుంటూ, తప్పదా? తప్పదు మోయాల్సిందే అని బొంగ వెంట బొంగ ధన పడుతుంటే
సూరమ్మ అమ్మక్క శోకాలు పడుతూ మోయలేక మెట్లెక్కి దిగుతుంటే చూస్తున్న చలమయ్య గారు కూడా పట్టనట్టు పేపర్ చూస్తూ అయింది, బాగా అయింది అని చిన్నగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నాడు. పాపం సూరమ్మకు బుంగలు మోయలేక శోష వచ్చింది. ఇక సూరమ్మ మనసులో అనుకుంది, దేవుడా, నా ప్లాన్ నాకు తిప్పికొట్టావు కదయ్యా అని. చివరికి చేసేది లేక సూరమ్మ తను దాచిపెట్టిన కరెంట్ ఫ్యూజ్ తీసి తగిలించింది. గబగబా తన దగ్గరికి వచ్చి, కోడలా, కరెంటు వచ్చింది, ఇక పద. పాపం వాళ్ళు మన కోసం ఎంతసేపని ఆగుతారు, వాళ్ళకి పనులుంటాయి కదా. అమ్మలక్కలందరూ, అయ్యో సూరమ్మప్ప, ఈవేళ మాకు పెద్దగా పనులేమీ లేవు. అమ్మా ధన, నువ్వు పట్టు, మీ అత్తగారు చిటికెలో వెళ్ళి చిటికెలో వచ్చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఎంత ఓపికో. అవునే అవును, బాగా ఇరిగించారు, కక్ష తీర్చుకుంటున్నారు. సూరమ్మ ఒంట్లో సత్తువంతా పోయి, నా వల్ల కాదు, పద వెళ్ళి మోటార్ వేసి ట్యాంక్ నింపుకుందాం అని ఇంకెప్పుడు బుద్ధున్నంతలో ఇలాంటి కకృతి పనులు చేయను అనుకుంది. తిక్క కుదిరింది మా అత్తకు. సరే అత్తయ్య గారు, రెండు అత్తయ్య గారు బొంగలు తీసుకుని అని తిప్పుకుంటూ అందరూ చూస్తుండగా వయ్యారంగా నడుస్తూ ఇంటికి వెళ్ళింది. గమనించిన అమ్మలక్కలందరూ, ఇది తమాషా అంటే, సూరమ్మకు తగ్గ కోడలు కాదు అంతకంటే ఎక్కువే అని పక్కున నవ్వారు. సూరమ్మ, ఓసినంగనాచి కాలు బెణికిందని అబద్ధం చెప్పి నన్ను ముప్పు తిప్పలు పెట్టావు కదే, ఎక్కడివే నీకన్ని తెలివితేటలు అనుకుని బిక్కమొహం వేసుకుని లోపలికి వెళ్ళింది. ఇలా సూరమ్మ ప్రయత్నాలను తన ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తుంది. సూరమ్మ రాత్రంతా నిద్రపోకుండా, ఎలా నా కోడలు నా అదుపులో ఉండాలి, నేను చెప్పినట్లు చేయాలి అంటే ఏం చేయాలి, ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు సూరమ్మకు. అలాగే ఆలోచిస్తూ కొనుక్కు తీసింది. పొద్దున్నే సూరమ్మ ఇంటికి బంధువులు వచ్చారు. అక్క, ఎలా ఉన్నావే? ఆహా, చాన్నాళ్ళకు గుర్తొచ్చిందా ఈ అక్క నీకు? అలా అనకే, నువ్వేదో మనసులో పెట్టుకున్నట్టున్నావు. అయ్యో, మీరు చాలా పెద్దవారు, మేమెంతటి వాళ్ళం నాయనా. చివరికి మీ ఇంట్లో పని మనుషుల్లా కూడా మేం పనికిరాం కదా. మరి అలాంటి మా దగ్గరకు ఎందుకు వచ్చినట్టు? అనక్క, అను, నిన్ను అన్ని మాటలు అన్నందుకు ఆ దేవుడు నాకు బాగా శాస్తి చేశాడు. నన్నంటే అన్నావు, చివరికి అక్కమ్మగుడు సొంత బావగారు అని కూడా చూడకుండా నా భర్తని నానా మాటలు అన్నావు. మెడపట్టి బయటకు గెంటేశావు. నా కొడుకుని పనికిరాని వాడన్నావు. ఎందుకొచ్చావురా, పో నా ఇంట్లో నుంచి పోరా అని చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్తుంటే సుబ్బు చూసి, అమ్మా ఆగు, అప్పుడెప్పుడో వాళ్ళేదో చేశారని ఇప్పుడు మనం కూడా అదే తప్పు చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంది చెప్పు. అమ్మా, ముందు చెయ్యి వదులు అని చెయ్యి విడిపించి, మామయ్య మీరు రండి అని లోపలికి తీసుకెళ్ళాడు. పొద్దున్నే ఎవరి మీద కేకలేస్తుంది నా సతీమణి అని గబగబా బయటికి వచ్చాడు చలమయ్య. ఓయ్, నువ్వంటరా ప్రసాదు, ఎప్పుడొచ్చావు? ఇంట్లో అందరూ కులాసానా? బావగారు, నన్ను క్షమించండి. అయ్యో, అదేంటి ప్రసాదు, నువ్వు నా ఇంటి మనిషివి, రారా టిఫిన్ చేద్దాం. బావగారు, మిమ్మల్ని బావగారు అని కూడా చూడకుండా నానా మాటలు అన్నాను, దానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, చాలా దూరం నుంచి వచ్చావు, పద ఏమైనా తిందువు గాని. అమ్మా, తనా అని పిలిచాడు చలమయ్య గారు. సూరమ్మ విసురుగా మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళింది. మామయ్య గారు, వస్తున్నా అని వంటగదిలో నుండి వేడివేడి పూరీలు కూర రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. మామయ్య గారు రెడీ, ఇక మీదే ఆలస్యం. వస్తున్నాం తల్లి అని ముగ్గురు వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. ధన మారు మాట్లాడకుండా ముగ్గురికి వడ్డించింది. చలమయ్య గారు కల్పించుకుని, అమ్మా ధన, చెప్పలేదు కదా, వీరు మీ అత్తయ్య తమ్ముడు ప్రసాద్, నాకు స్వయాన బావమర్ది, నీకు బాబాయ్ వరుస అవుతాడు. నమస్తే బాబాయ్ గారు. నమస్తే అమ్మా. ప్రసాదు, నా కోడలు బంగారం, పేరు ధనలక్ష్మి, పేరుకు తగ్గట్టుగానే మహాలక్ష్మిలా ఉంది బావగారు. నా కోడలు నా ఇంట్లో అడుగు పెట్టాక నా అదృష్టం రెట్టింపైంది ప్రసాదు. అన్నట్టు నీ కూతురు కనక మహాలక్ష్మి ఎలా ఉంది? బాగానే ఉన్నారు అన్నాడు ముభావంగా. ప్రసాద్ ఏదో బాధలో ఉన్నాడని గమనించిన చలమయ్య, సరే ముందు తిను అన్నాడు. సుబ్బు, చలమయ్య గారు, ప్రసాదు టిఫిన్ కంప్లీట్ చేశారు. సూరమ్మకు తమ్ముడు ప్రసాద్ అంటే ఎందుకు కోపం? ప్రసాద్కు వచ్చిన బాధ ఏంటి తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ.